సినిమా స్టార్లు రాజకీయాల్లోకి మారడం సాధారణంగా జరిగే విషయమే. అందులో చాలా మంది ఎంపీ స్థాయి వరకు వెళ్తారు. కానీ మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులో మాత్రమే ఇప్పటి వరకు నటులు ముఖ్యమంత్రుల స్థాయి వరకు ఎదిగారు. మీరు ఎప్పుడైనా గమనించారా? మన దక్షిణ భారతదేశంలోనే ఎందుకు ఇలా నటులు ముఖ్యమంత్రుల స్థాయి వరకు వెళ్ళగలుగుతున్నారు? నటన నుంచి రాజకీయాల్లోకి రావడానికి, రాజకీయ నాయకుడిగా మొదలుపెట్టి పైకి రావడానికి మధ్య తేడా ఏంటి? అప్పట్లో పవన్ కళ్యాణ్ గాని, ఇప్పుడు విజయ్ గాని గెలవడానికి అసలు కారణాలు ఏమై ఉండొచ్చు? అసలు ఇది ఎక్కడ మొదలైంది? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మహేష్. ఇదంతా ఎప్పుడు మొదలైందంటే 1916 ఆ టైంలో అనమాట. సో మనకు తెలుసు, మన భారతదేశంలో ఒకప్పుడు మనుషులను వారి కులాల ఆధారంగా గౌరవించేవారు. తక్కువ కులం వాళ్ళు అంటే బ్రాహ్మణులు, రాజవంశికులు కాకుండా మిగిలిన వాళ్ళు అంటే మాదిగలు, చామర పనులు చేసేవాళ్ళు, బంగారం పనులు చేసేవారు, చెక్క పనులు చేసేవారు, బట్టలు తయారు చేసేవారు, ఇలా పలు వృత్తుల్లో పని చేసేవారు అనమాట. ఆ వృత్తుల ఆధారంగా ఆ వృత్తి పేరే వారి కులంగా మారింది. అలానే ఇందులో ద్రావిడులు అనేవారు కూడా ఒక కమ్యూనిటీ లాగా ఉండేవారు. బ్రాహ్మణులు అప్పర్ క్యాస్ట్ గా ఉంటే ద్రావిడులు మాత్రం పైన చెప్పినట్టు తక్కువ కులాల వారికి చెందిన వారుగా భావించేవారు. ఇలా ఆరామ ద్రావిడులు, కోనసీమ ద్రావిడులు, పూడు ద్రావిడులు, పేరులు ద్రావిడులు అనేలాగా జనాభా స్థిరపడిన ప్రాంతాల ఆధారంగా ఆ పేర్లు ఉపయోగించేవారు అనమాట. అయితే ఇలా ఉన్న అన్ని ద్రావిడుల కమ్యూనిటీలలో ఒక ముఖ్యమైన ఉద్యమం ఏర్పడింది. సమాన హక్కులు, రిజర్వేషన్లు, ద్రావిడ భాషను కాపాడుకోవడం, తమిళ భాషను ప్రోత్సహించడం, ఇలాంటి అంశాలతో ఏర్పడిన ఈ ఉద్యమాన్ని ద్రావిడ ఉద్యమం అని పిలిచేవారు. దీనిని అయోధ్య దాస్ అనే ఒక యాంటీ క్యాస్ట్ కార్యకర్త 1891లో ద్రావిడ మహాసభ పేరుతో ప్రారంభించింది అనమాట. ఇది తర్వాత వచ్చిన తరాలకు ఒక బలమైన ఆధారంగా మారింది. ఈవి రామస్వామి నాయకర్, పేరియర్ అని కూడా ఇతన్ని అంటుంటారు అనమాట. ఆయన ఈ ద్రావిడ మహాజన సభను ఆధారంగా చేసుకొని 1960s లో జస్టిస్ పార్టీ అనే పార్టీని ఏర్పాటు చేసిండు. సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అనే ఉద్యమాన్ని 1925 లో స్టార్ట్ చేసిండు. ఈ ఉద్యమం ద్వారా నాన్ బ్రాహ్మణులు కులమత మూఢనమ్మకాలను ప్రశ్నిస్తూ ముందుకు వెళ్ళారు. రామస్వామి గారి పార్టీలో ఒక ప్రముఖ వ్యక్తి సిఎన్ అన్నాదురై. ఆయన 1930లో పార్టీలో జాయిన్ అయ్యాడు. కొన్నేళ్లలోనే అన్నాదురై గారు పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా ఎదిగాడు. ఆ సమయంలో రామస్వామి గారు జస్టిస్ పార్టీని, ఏదైతే అతను స్టార్ట్ చేసిన జస్టిస్ పార్టీ ఉంది కదా, దానిని ద్రావిడర్ కలగం డీకేగా 1944లో మార్చేసిండు. ఈ పార్టీ ఏర్పాటుకి ప్రధాన కారణాలు వచ్చేసి బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని తగ్గించడం, మిగతా కులాలకు కూడా సమాన హక్కులు కల్పించడం, అలాగే సామాజిక అభివృద్ధికై ద్రవిడ భాష అయిన తమిళాన్ని కూడా ప్రోత్సహించడం. ముఖ్యంగా నాన్ బ్రాహ్మణ కమ్యూనిటీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అందించాలనే లక్ష్యంతో పనిచేసింది. అయితే రామస్వామి గారు రాజకీయాల్లోకి ప్రవేశించలేదు. ఆయన నడిపిన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమం రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, కుల రిజర్వేషన్ కోసం, అసమానతలను తొలగించాలనే ఉద్దేశంతోనే ఆయన పనిచేసారు. కానీ రాజకీయాల్లోకి వెళ్తే ఓట్ల కోసం అందరిపైన ఆధారపడాల్సి వస్తుందని, అది తన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంటుందని భావించి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళలేదు. ఇలా దాదాపు 14 సంవత్సరాలు గమనించిన తర్వాత అన్నాదురై గారు మార్పు రావాలంటే ఉద్యమాలు మాత్రమే సరిపోవు, వాటిని అమలు చేయగల అధికారంగా ఉండాలని భావించి వేరుగా బయటకు వచ్చి 1949లో ద్రావిడ మున్నేట్ర కలగం అంటే ఇప్పుడు మనం చూస్తున్న డిఎంకే పార్టీని స్టార్ట్ చేసింది. ఇక్కడ నుంచి మొదలైంది సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం. అందులో మొదటిగా చేరింది ఎవరంటే ఎంజే రామచంద్రన్ గారు. ఎంజేఆర్ అనే పేరు ఇప్పటి వరకు వినని వాళ్ళు ఉన్నారు. 1950లలో తమిళనాడులో ఆయన ఒక పెద్ద స్టార్. ఆయన చేసిన సినిమాల్లో చాలా వరకు ఒక సామాన్యుడికి తోడుగా నిలబడటం, సామాజిక నియమాలను ప్రశ్నించడం వంటి పాత్రలు చేసిండు. దీంతో హీరోగా ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ గారిని రాముడు, భీముడు లాంటి పాత్రల్లో చూసి దేవుడిలా భావించినట్టు తమిళనాడులో కూడా ఎంజేఆర్ ని అట్లా చూసేవారు అనమాట. అలా ఆయనకు ద్రావిడ సిద్ధాంతం, సామాజిక మార్పు అంటే ఆసక్తి పెరగడంతో సిఎన్ అన్నాదురై గారి పార్టీ అయిన డిఎంకేలో 1953లో జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి ఆయన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఆయన తీసుకొచ్చిన ముఖ్యమైన ఫలితాల్లో కొన్ని ఏంటంటే 1982లో మిడ్ డే మీల్ స్కీమ్, అలాగే 1984లో చిన్న గ్రామాలకు అండ్ చిన్న చిన్న రైతులకు ఉచిత విద్యుత్ని అందించిండు. అంతేకాకుండా తమిళ విశ్వవిద్యాలయాన్ని స్టార్ట్ చేసిండు. 10+2 విద్యా విధానాన్ని కూడా రాష్ట్రంలో ప్రవేశపెట్టడం స్టార్ట్ చేసిండు అనమాట. అలాగే ఆడపిల్లల విద్య, వైద్య విద్యకు ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చాలా మంచిగా అమలు చేసిండు అనమాట. అండ్ తర్వాత ఎం కరుణానిధి గారు, ఈయన చిన్నప్పుడే ద్రావిడ ఉద్యమంలో చేరాడు. కానీ ఆయనకు ప్రాముఖ్యత వచ్చింది మాత్రం 1953లో కల్లకుడి డెమాన్స్ట్రేషన్ ని నడిపించినప్పుడు. అదేంటంటే తమిళనాడులో కల్లకుడి అనే ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో బీహార్కి చెందిన ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన సిమెంట్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేసింది. అంతేకాకుండా ఆ ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే రామకృష్ణ ఉన్నాడో అతని పూర్తి పేరు రామకృష్ణ దాల్మియా అనమాట. సో తన పేరుతో ఆ ఊరి పేరుని కల్లకుడి నుంచి దాల్మియాపురంగా మార్చాలని ట్రై చేసిండు. దీనిని కరుణానిధి గారు వంటి ఉద్యమకారులు తమ మాతృభాషను అవమానించినట్లుగా భావించారు అనమాట. అలాగే మీకు గుర్తుంటే ఆ సమయంలోనే జవహర్లాల్ నెహ్రూ గారు కూడా మన దేశం అంతా హిందీని ప్రధాన భాషగా చేయాలని, ఒకే భాష ఉంటే ఐక్యత పెరుగుతుందని చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఎక్కడ దక్షిణ భారతదేశం మాతృభాష
మాతృభాషలు కనుమరుగైపోతాయేమనే భయంతో దక్షిణ భారత ప్రజలు గట్టిగా వ్యతిరేకించారు. అందుకే సో అప్పట్లో వాళ్ళ ఉద్యమాలు చేసి ఆపిరు కాబట్టికే మన భాషలు ఇప్పటికీ అలాగే నిలిచిపోయినాయి. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే మాతృభాష కోసం జరిగిన పోరాటంలో కల్లకుడి డెమాన్స్ట్రేషన్ ఒక ముఖ్యమైన సంఘటన. ఈ ఉద్యమాన్ని ఎం కరుణానిధి గారు దగ్గర నుండి నడిపించారు అనమాట. సో ఈ నిరసనలోనే భాగంగా ఆ ఊరి పేరు మార్చకుండా ఉండటానికి కరుణానిధి గారు అండ్ ఇతరులు అక్కడ రైల్వే ట్రాక్ పై కూర్చొని ధర్నాలు కూడా చేశారు. దీంతో ఆయన జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. చివరికి ఆ ఉద్యమం మాత్రం సక్సెస్ఫుల్ అయింది. ఆ గ్రామానికి మళ్ళీ కల్లకుడి అనే పేరే కొనసాగింది అనమాట. సో ఈ విధంగా ఆ ఉద్యమం వల్ల కరుణానిధి గారికి పార్టీలో చాలా ప్రాముఖ్యత పెరిగింది. అలాగే ఆయన సినీ రచయిత కూడా ఆల్మోస్ట్ ఒక 4 to 5 సినిమాలు కూడా తీసిండు. ఆ కాలంలో ఎంజీఆర్ నటనకు కరుణానిధి రచనకు వెనుతిరిగిన అభిమానులు చాలా మంది ఉండేవారు. అదే వీరి విజయానికి కూడా కారణమైందని చాలా మంది చెప్తుంటారు అనమాట. ఇలా కొనసాగుతున్న సమయంలోనే 1970s ఆ టైంలో కొంత మనస్పర్ధలు రావడంతో వీళ్ళిద్దరూ ఆ డీకే పార్టీ నుంచి సపరేట్ అయిపోయి 1972లో ఎంజీఆర్ గారిని పార్టీ నుంచి తొలగించి ఆయన అఖిల భారత అన్నా ద్రవిడ మన్నెట్ర కళగం అంటే AIADMK ఇప్పుడు ఉన్నది. సో మీరు చాలా మంది గుర్తుపడతారు. సో ఈ పార్టీని స్టార్ట్ చేసిండు. అక్కడి నుంచి ఆయన తన రాజకీయ జీవితంలో మొత్తం 5 సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు అనమాట. ఆయన చేసిన ముఖ్యమైన పనుల్లో కొన్ని చెప్తే వినండి. BC ST వర్గాలకు ఆలయాల్లో పూజారులు కావడానికి హక్కులు కల్పించింది అనమాట. సో అంతేకాకుండా తమిళనాడు స్లమ్ క్లియరెన్స్ బోర్డును కూడా స్టార్ట్ చేసిండు. విరానం వాటర్ స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే SIP కార్డ్, ఎల్ కార్డ్ వంటి ఇండస్ట్రియల్ మరియు IT ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడం స్టార్ట్ చేసింది అనమాట. సో ఆ తర్వాత జయలలిత గారు 1982లో ఎంజీఆర్ గారు ఆమెకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మల్టీలింగ్వల్ సామర్థ్యాన్ని చూసి రాజకీయాల్లో ఉన్న గ్యాప్ ని భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఆమెను AIADMK పార్టీలో తీసుకున్నాడు. కొంతకాలానికి ఆమె పార్టీ ప్రొపగండా సెక్రటరీగా అంటే పార్టీ ప్రచార బాధ్యతలను చేపట్టారు. సో అక్కడి నుంచి రాజ్యసభ ఎంపీ స్థాయి వరకు తను ఎదగలిగారు అనమాట. ఎంజీఆర్ గారు మరణించిన తర్వాత ఆయన భార్య నాయకత్వం చేపట్టాలని అనుకున్నప్పటికి కూడా చివరికి జయలలిత గారు పార్టీపై ఆధిపత్యం సాధించేశారు. ఆమె తన రాజకీయ జీవితంలో మొత్తం 6 సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించింది. ఆమె చేసిన ముఖ్యమైన కార్యక్రమాల్లో అమ్మా బ్రాండెడ్ పథకాలు అంటే అమ్మ క్యాంటీన్లు, ఫార్మసీలు, బాటిల్డ్ వాటర్, ఉప్పు వంటి వాటి ద్వారా పేద ప్రజలకు పెద్ద ఎత్తున సహాయాలు అందించారు అనమాట. సో ఎప్పుడైతే విజయ్ తలపతి 2024లో తమిళగా వెట్రి కలగం TVK అనే పార్టీని ప్రకటించి సినిమా రంగం నుంచి రిటైర్ అయ్యాడు. 2006 ఎన్నికల్లో మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 108 సీట్లతో అతి పెద్ద పార్టీగా గెలిచింది అనమాట. సో మీకు పైన చెప్పినట్లు భారతదేశం మొత్తం మీద సినిమా నటులు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ఉన్నప్పటికీ దీర్ఘకాలం విజయవంతంగా సేవలు అందించిన వారు మాత్రం ముఖ్యంగా తమిళనాడులోనే కనిపిస్తారు. దీనికి ప్రధాన కారణం వచ్చేసి నమ్మకం. ఒక వ్యక్తి రాజకీయాల్లోకి రావాలంటే మొదట ప్రజలలో అతని మీద ఒక అభిప్రాయం ఉంటుంది. అతను ఒక పార్టీకి వెళ్ళి చేరితే ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చడం చాలా కష్టం. సో ఎంత కష్టపడ్డా 100% ప్రజలకు తనను తాను నిరూపించుకోవడం అస్సలు ఈజీ కాదు. సో ప్రజలు ఇతను మన కోసం ఏం చేస్తారులే అని ఆలోచిస్తారు అనమాట. సో అప్పుడు నమ్మకం ఏర్పడడానికి కొంచెం సమయం పడుతుంది. దాదాపు 10 సంవత్సరాలు కష్టపడి పని చేస్తే ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది. అక్కడి నుంచి మెల్లమెల్ల అవకాశాలు వస్తాయి అనమాట. సో ఇక్కడ ఏమైందంటే విజయ్ సినిమాలను ఉదాహరణగా తీసుకుంటే ఆయన చేసిన సినిమాలలో కూడా చాలా వరకు సమాజంలోని కొన్ని నిబంధనలను ఎదిరించడం, తన వాళ్ళ కోసం గానీ ఊరి వాళ్ళ కోసం గానీ నిలబడడం వంటి పాత్రలు ఉంటాయి. అవి కేవలం వినోదం మాత్రమే కాకుండా ఒక సందేశంతో హీరోయిజం ఫీల్ తో ముగుస్తాయి అనమాట. సో దీని వల్ల ప్రజల్లో ఒక అభిప్రాయం కూడా ఏర్పడుతుంది కదా. ఎస్, సబ్ కాన్షియస్ గా ఒక రెస్పెక్ట్, ఒక నమ్మకం పెరుగుతుంది. ఇతను మన కోసం కూడా నిలబడతాడు అనే భావన వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఎవరికి? ఎంజీఆర్ గారికి అదే జరిగింది, కరుణానిధి గారికి అదే జరిగింది, ఇప్పుడు విజయ్ కూడా అదే జరిగింది అనమాట. సో ఇదే విషయం ఉత్తర భారతదేశంలో అంటే నార్త్ ఇండియాలో అంతగా జరగలేదు. ఎందుకంటే అక్కడ కూడా నటులు రాజకీయాల్లోకి వచ్చారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కంగనా రనౌత్ గారు. సో వీళ్ళందరూ వచ్చారు కానీ సో అక్కడ సినిమాలు ఎక్కువగా వినోదం మీద దృష్టి పెట్టడం, సో కొంతవరకు అసంఘటితంగా ఉండటం వల్ల రాజకీయాల్లోకి వచ్చిన నటులు బలమైన ప్రజా ఇమేజ్ ను తీసుకురాలేకపోయారు అనమాట. సో అదే మీరు సౌత్ ఇండియాలో చూసుకుంటే ఒక హీరోని మనం ఎంత ప్రేమతో భక్తితో చూస్తాం. మీకు గుర్తుందా? ఒక కొత్త సినిమా రిలీజ్ అయిందంటే ఆ హీరోకి మనం పూలేస్తాం, పాలాభిషేకాలు చేస్తాం. సో మనం ఆ స్టార్స్ ని అంతగానం ప్రేమిస్తాం అనమాట. సో ఇక్కడ సౌత్ లో ఉన్నట్టు నార్త్ లో ఉండదు. సో వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ అదే అనమాట. ఒకసారి మన సౌత్ ఇండియాలో మన స్టార్స్ పైన నమ్మకం కలిగితే వారి కింద పడిపోయినా కూడా మనం వాళ్ళతోనే తోడుంటాం. మళ్ళీ పైకి లేస్తే పండుగలా జరుపుకుంటాం కదా. సో అలా అని నమ్మకం ఒక్కటే సరిపోదు. మళ్ళీ విజయ్ని ఉదాహరణగా తీసుకుంటే ఇప్పుడే కాదు, చాలా కాలంగా ఆయన సమాజానికి సేవ చేస్తూనే ఉన్నారు. లైక్ చెన్నై వరదల టైంలో కానీ, యుద్ధ పరిస్థితుల టైంలో కానీ, భూకంపాలు వచ్చినప్పుడు కానీ లైక్ విరాళాలు ఇవ్వడం, ప్రజలకు సహాయం చేయడం వంటి చేస్తూనే ఉన్నాడు అనమాట ఆయన. అలాగే జూలై 2009లో విజయ్ మక్కల్ అయక్కం VMI అనే ఒక NGOని స్టార్ట్ చేసి దాని ద్వారా విద్య, ఆరోగ్యం, విపత్తుల సహాయం, జల్లికట్టు నిరసనలు వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాడు. సో ఇవన్నీ కూడా ఆయనకు ఒక బలమైన పునాదిలాగా పనిచేసినాయి అనమాట. సో అలాగే ఎంజీఆర్ గారు చూసుకుంటే, కరుణానిధి గారు చూసుకున్న, జయలలిత గారు అయినా వీరు అంతకాలం విజయవంతంగా సేవ చేయగలిగారంటే అది వారి కష్టం, వారి పట్టుదల అండ్ ప్రజల కోసం చేసిన సేవ వల్లే కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఏ పార్టీ అయినా 2-3 టర్మ్స్ నడిపిన తర్వాత రాజకీయ శూన్యత
అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. అంటే ఒక గ్యాప్, మొదట్లో ఉన్న ఎగ్జైట్మెంట్ తగ్గిపోతుంది, పాలనలో కొన్ని పనులు సరిగా జరగకపోవడం వల్ల చేయాలనుకున్న మంచి పనులు కూడా ఆగిపోవడం వంటి జరిగితే ఆ గ్యాప్ ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. లైక్ మన తెలంగాణలో కేసీఆర్ గారి మీద కూడా జరిగింది అదే. సో అలాంటి సమయంలో కొత్త వాళ్ళు గెలవడం చాలా ఈజీ అవుతుంది. సో ఇది ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా మనం చూసిన విషయమే. చాలా మన పక్క స్టేట్ లో చూసినాం, మన తెలంగాణలో కూడా జరిగింది. ఇది పెద్ద ఆశ్చర్యదగాల్సిన విషయం ఏం కాదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి యువత అండ్ సోషల్ మీడియా ప్రభావం. సో రీసెంట్ గా మీరు విజయ్ గారి వీడియోలు కూడా చూస్తే కొన్ని చాలా వైరల్ అయిపోయినాయి. సో ఏ అభిప్రాయం అయినా ఇప్పుడు ఒక ఉద్యమం లాగా చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట. లైక్ విజయ్ చేసిన మంచి పనులు కానీ అండ్ విజయ్ ఇన్నోసెన్స్ కానీ, సో విజయ్ చేస్తున్న కార్యక్రమాలు కానీ చాలా వైరల్ అయిపోయినాయి. సో అది కూడా వన్ ఆఫ్ ది ప్లస్ కావచ్చు. ఇది కూడా ముఖ్య కారణం అయి ఉండొచ్చు. సో గెలవడం ఓడిపోవడం పక్కన పెడితే ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎంత ముందుకు తీసుకెళ్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. సో దయచేసి అర్థం చేసుకోండి, ఇప్పటి వరకు చెప్పింది నేను ఎవరిని సపోర్ట్ చేయడానికి కానీ కించపరచడానికి మాత్రం అస్సలు కాదు. తమిళనాడు రాజకీయాలు సినిమా నటుల రాజకీయ నాయకులుగా ఎలా విజయవంతమయ్యాయనే విషయం పైన మేము ముందుకు తీసుకొచ్చిన ఒక చిన్న అభిప్రాయం మాత్రమే ఇది. సో దీన్ని మళ్ళీ ఏదో కాంట్రవర్సీ తీసుకొని పోయి ఏ విషయాలు చేయకండి. ఇక్కడ ఏమన్నా నేను తప్పుగా మాట్లాడినా, ఏమైనా ఇన్ఫర్మేషన్ తప్పించుంటే నన్ను క్షమించండి. సో ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ కానీ ఎడ్యుకేషనల్ వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను మీ మహేష్, ఇది మన ఛానల్ మహేష్ టాక్స్ తెలుగు. ప్లీజ్ 10 మందికి షేర్ చేయండి ఈ వీడియోని, ఎందుకంటే తమిళనాడులో జరిగే రాజకీయాలను కూడా మీరు అందరు తెలుసుకోవాలి. అండ్ దీనిపైన నేను ఆల్మోస్ట్ ఇంకా 2-3 వీడియోస్ కూడా చేయబోతున్నాను అనమాట. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.